రాజీవ్ గృహకల్ప ఇళ్లు అమ్మకానికి పెట్టారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 1000 ఇళ్లను వేలం పెట్టారు. పేదల ముసుగులో గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను గద్దల్లా తన్నుకుపోయిన పెద్దలు ఇప్పుడు మళ్లీ నిరుపేదల జాబితాలో చేరారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోనూ వాళ్లే దరఖాస్తు చేసుకుంటున్నారు. ఓరుగల్లులో రాజీవ్ గృహకల్ప ఇళ్ల అమ్మకంపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. వరంగల్ నగరంలో ఇళ్లు లేని నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజీవ్ గృహకల్ప ఇళ్లను మంజూరు చేశారు. కాజీపేట, హన్మకొండ, వరంగల్ ట్రై సిటీలకు కలిపి 2500 ఇళ్లు మంజూరు కావడంతో 52 బ్లాకుల్లో వివిధ చోట్ల ఇళ్లను హౌసింగ్ కార్పొరేషన్ నిర్మించింది. కడిపికొండలో 2 చోట్ల 1024 మంది లబ్ధిదారులకు 32 బ్లాకుల్లో ఇళ్లు నిర్మించి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. అయితే ఆ లబ్ధిదారుల్లో అనర్హులే అధికంగా ఉన్నారు. కొందరు ఆ ఇళ్లను అద్దెకివ్వగా మరికొందరు అమ్మకానికి పెట్టారు. దీంతో తమకు రావాల్సిన ఇళ్లను దక్కించుకుని దర్జాగా అమ్ముకుంటున్నారని అర్హులైన నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజీవ్ గృహకల్పలో నేనున్న ప్లేస్లో దాదాపు మేము ఒక అపార్ట్మెంట్లో ఉంటే అందులో ఓనర్స్ ఒక్కరు కూడా లేరు. అందరూ రెంట్కున్న వాళ్ళే ఉన్నారు దాదాపుగా. ఒకవేళ ఎవరైనా ఓనర్స్ ఉంటే మాత్రం అది వాళ్ళు ఈ ఇల్లు వచ్చిన వాళ్ళ దగ్గర కొనుక్కున్న వాళ్ళే ఉన్నారు. ఇల్లు వస్తే ఇక్కడ వాళ్ళు వచ్చి ఉన్న వాళ్ళు మాత్రం ఎవరు లేరు. ఇల్లు ఉన్న వాళ్ళకు ఇల్లు అలాట్ చేసిండ్రు, వాళ్ళు మాత్రం వచ్చి ఉంటలేరు. ఎక్కువ శాతం కిరాయి వాళ్ళే ఉన్నారు. వాళ్ళు అమ్ముకొని పోతాండ్రు, వాళ్ళు ఉంటలేరు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోనూ గతంలో లబ్ధి పొందిన వాళ్లే మళ్లీ దరఖాస్తులు చేసుకుంటున్నారు. గతంలో లబ్ధి పొందిన పెద్దలు రాజీవ్ గృహకల్పలో 80% పైగా ఇళ్లను అద్దెలకిచ్చినట్లు బాధితులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా వాటిని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ₹1,00,000 అమ్ముకొని పోతాండ్రు. మేము కూడా లేనోళ్ళమే, పేదోళ్ళం, మాకు కూడా రావాలని మేము కోరుకుంటాను. ఒకసారి 2 సార్లు ఆడోళ్ళని తీసుకొస్తారు, తర్వాత బ్యాచిలర్ ఉంటారు, తాగుతారు, గొడవ చేస్తారు, దందాలు చేస్తారు. అట్లా కూడా జరుగుతున్నాయి. ఒక్కొక్క ఇల్లు ఇక్కడ ప్రస్తుతానికైతే 2 లక్షలు, 1,50,000 ఇట్లా అమ్ముకొని ఓనర్స్ వెళ్ళిపోతున్నారు. ఇల్లు ఈ పేదవారు కొనుక్కుందామంటే కొనుక్కొని గవర్నమెంట్ ఇచ్చిన ఇళ్ళనే ఇట్లా అధిక రేటుకు అమ్ముకొని వాళ్ళు వేరే వాళ్ళ సొంత ఉన్న ఇంటి ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు. కేసీఆర్ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అంటుండు కదా, దాంట్లో మాకు ఏమైనా ఇల్లు కల్పిస్తే మంచిగా ఉంటుంది. ఈ అలవాటు చేసిన బాపది దీంట్లో ఉన్న వాళ్ళకే 4 3 ఉన్నాయి, ఒక్కొక్కరు అమ్ముకొని పోతాను. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రాజీవ్ గృహకల్ప ఇళ్లలో మిగిలి ఉన్న ప్లాట్లను అర్హులైన పేదలకు అందజేయాలని స్థానికులు కోరుతున్నారు.